పాతనగర ప్రజలకు భారీ ఉపశమనం కలిగించే విధంగా ఫలక్నుమా ఆర్ఓబి సమాంతర వంతెనను ఈ రోజు ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ ఎంపీ బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఏఐఎంఐఎం బహదూర్పుర ఎమ్మెల్యే మొహమ్మద్ ముబీన్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ మరియు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ వంతెనను 52 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించారు. గత కొన్ని నెలలుగా ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. ఈ కొత్త వంతెన ప్రారంభంతో రద్దీ తగ్గి ప్రజలకు సులభంగా, వేగంగా ప్రయాణించే అవకాశం లభించనుంది. దక్షిణ హైదరాబాద్ రవాణా వ్యవస్థలో ఈ వంతెన ముఖ్యమైన మౌలిక సదుపాయంగా నిలిచే అవకాశం ఉంది. గౌరవ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యుడు అనిల్ యాదవ్, జిహెచ్ఎంసీ అధికారుల సహకారంతో ఈ రోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం కట్టుబడి ఉంది. తప్పకుండా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడుతున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గా అనేక ప్రణాళికలతో గౌరవ ముఖ్యమంత్రి గారు 4 అర్బన్ డెవలప్మెంట్ సంబంధించిన ప్రణాళికలు చేస్తున్నారు. భవిష్యత్తులో హైదరాబాద్ సంబంధించిన ప్రజల సమస్య పరిష్కరించడంలో ఆ ప్రభుత్వం మరింత చిత్తశుద్ధిగా పనిచేస్తుంది.